మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈరోజు మనం ఒక అద్భుత కాయల గురించి తెలుసుకుందాం. ఇవి అనేక అంతుపట్టని రోగాలనైనా ఇట్టే నయం చేస్తాయి. మన శరీరానికి అద్భుతంగా విటమిన్ సిని అందించి మన ఇమ్యూనిటీ పవర్ను అద్భుతంగా పెంచుతాయి. ఆ కాయలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భూమి మీద ఎన్నో మొక్కలు, కాయలు మన ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతున్నాయి. వాటిని సీజనల్గా తింటూ మానవుడు ఎన్నో లాభాలను పొందుతున్నాడు. అలాంటి కాయలలో చిన్న కలేకాయలు ఒకటి. చిన్న కలేకాయల చెట్టు అపోసైనేసి కుటుంబానికి చెందినది. వీటిల్లో పెద్ద కలేకాయలు కూడా ఉంటాయి. దీని శాస్త్రీయ నామం కరిస్సా కరాండస్ అంటారు. వీటిని కొన్ని ప్రాంతాల్లో చిన్న వాక్కాయలు అంటారు. మన తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రాంతాల్లో, చెట్టడవుల్లో, కొండ ప్రాంతాల్లో, పొలాల డొంకల ప్రక్కన సహజసిద్ధంగా ఈ చెట్లు పెరుగుతాయి. అడవులలో సహజసిద్ధంగా పెరిగే ఈ మొక్కల నుండి పండ్లు వానాకాలంలో కొన్ని రోజులు మాత్రమే లభిస్తాయి. ఇవి ఈ సీజన్లో బాగా లభిస్తాయి. పూర్వం పిల్లలు చిన్న కలేకాయలను సెలవు రోజుల్లో సేకరించుకొని ఎంతో ఇష్టంగా తినేవారు. ఈ సీజన్లో మాత్రమే లభించే ఈ పండ్లను తినటం వల్ల మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. వీటిని పిల్లలు తినటం వల్ల ఇవి వారి ఎదుగుదలలో ఎంతో దోహదపడ్డాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కాయలను తుంచితే పాలు కారుతాయి. వీటిని పచ్చిగా లేదా పండాక తినవచ్చు. వీటిని తింటే జలుబు చేస్తుందనే ఒక అపోహ ఉంది, కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. ఇవి వర్షాకాలంలో వస్తాయి కాబట్టి సాధారణంగా అందరికీ ఈ సీజన్లో జలుబు చేస్తుంది. అదే సమయంలో వీటిని తినటం వల్ల వీటి వల్లే జలుబు చేసింది అని అందరూ అనుకుంటారు. నిజానికి జలుబునైనా తగ్గించే శక్తి ఈ కలేకాయలకు ఉంది. ఇందులో ఉండే విటమిన్ సి మనకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగా, పండాక తీయగా ఉంటాయి. వీటిని తింటే మూత్రపిండాల్లో రాళ్లను కరిగించి మూత్రం ద్వారా పోయేలా చేస్తాయి. అంతేకాదు మూత్రనాళాలను శుభ్రపరుస్తాయి. ఈ చిన్న కలేకాయలు వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల్ని మన శరీరంలోకి ప్రవేశించకుండా మనల్ని కాపాడతాయి. ప్రస్తుత రోజుల్లో అంతుపట్టని వైరస్ ఎంతోమంది ప్రాణాల్ని తీసుకుంది మరియు దీని బారిన పడి ఎంతోమంది బాధపడ్డారు. ఇలాంటి వైరస్ను తరిమి కొట్టే శక్తి ఈ కలేకాయలకు ఉంది. ఈ సీజన్లో వీటిని తింటే మన ఇమ్యూనిటీ పవర్ను అద్భుతంగా పెంచుతుంది. ఎటువంటి వ్యాధులు రాకుండా తట్టుకునే శక్తి మన శరీరానికి వస్తుంది. కలేకాయలపై పరిశోధన చేసిన జర్మనీ పరిశోధకులు ఇందులో అద్భుత ఔషధ గుణాలు దాగున్నాయని కనుగొన్నారు. ఈ కాయలలో ఫైటోన్యూట్రియన్స్, ఫినోలిక్ ఆమ్లం అధికంగా ఉంటాయని మరియు ఇందులో ఉండే ఫ్లావనాయిడ్స్, పాలిఫెనాల్స్ మన శరీరంలో కణాలు దెబ్బతినకుండా మరియు ఇన్ఫెక్షన్స్కు గురి అవ్వకుండా కాపాడతాయని వారి పరిశోధనలో వెల్లడైంది. వీటిని ఈ సీజన్లో తినటం వల్ల రక్తనాళాల్లోని రక్తం ఎటువంటి ఆటంకం లేకుండా సాఫీగా జరుగుతుంది. తద్వారా గుండె సంబంధిత రోగాలు తగ్గుతాయి. గుండెకు ఎంతో బలాన్ని ఇస్తాయి. కలేకాయల రసాన్ని నీటిలో కలిపి తాగితే హార్మోన్స్ సక్రమంగా విడుదల అవుతాయి. అంతేకాదు మూత్రపిండాలు సక్రమంగా పనిచేయటంలో కలేకాయల రసం ప్రధాన పాత్ర పోషిస్తుంది. వీటిని ఈ సీజన్లో తినటం వల్ల క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడతాయి. ఊపిరితిత్తులు మరియు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. వీటిని నమిలి తినటం వల్ల దంతాలు స్ట్రాంగ్గా మారతాయి. దంతాలు పుచ్చిపోవటాన్ని ఆపి నోటి దుర్వాసన సమస్యను పోగొడతాయి. నోటి నుండి తాజా శ్వాస వచ్చేలా చేస్తాయి. బరువు తగ్గాలి అనుకునేవారు ఈ సీజన్లో లభించే వీటిని తినటం వల్ల సహజసిద్ధంగా బరువు తగ్గుతారు. మన చర్మంలో అంతర్గత రక్తస్రావాలు అవుతుంటే ఈ పండ్లను ఈ సీజన్లో తింటుంటే తగ్గుతాయి. విటమిన్ సి లోపం ఉన్నవారు ఈ సీజన్లో వీటిని తినటం చాలా మంచిది. ఈ మధ్య జరిపిన ఒక పరిశోధనలో ఇవి లభించే కాలంలో వీటి రసం తాగితే గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చునని పరిశోధనలు చెప్తున్నాయి. కలేకాయలు షుగర్ వ్యాధిని నయం చేస్తాయి. రక్తంలో షుగర్ శాతాన్ని నియంత్రిస్తాయి. వీటిని తినటం వల్ల పొట్టనొప్పి వంటి సమస్యలు పోతాయి. అంతేకాదు పేగుపోతను తగ్గిస్తాయి. పొట్ట లోపల పరిశుభ్రంగా చేస్తాయి. ఈ చెట్టు యొక్క ఆకులకు యాంటీసెప్టిక్ లక్షణాలు ఉంటాయి. వీటి ఆకులు ఎంత మొండి పుండ్లనైనా గాయాలనైనా మాన్పుతాయి.
గాయాలు పుండ్లపై వీటి ఆకులను పేస్ట్లా చేసి పైన అప్లై చేస్తే తొందరగా తగ్గుతాయి. జ్వరానికి వీటి ఆకులను ఔషధంగా వాడతారు. వీటి ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి డెకాషన్ కాచి తాగితే జ్వరం తగ్గుతుంది. కాబట్టి కలేకాయలను మితంగా తింటే మనకు ఔషధంగా ఎంతో మేలు చేస్తాయి.